కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రవేశపెట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అరికట్టాలనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం మున్సిపాలిటీలు, పట్టణాలలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపడుతున్నారు. అయితే స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లెల్లోకి కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా స్వచ్ఛ రథాలను తీసుకువచ్చారు. ఈ స్వచ్ఛ రథం ద్వారా పల్లె ప్రాంతాల్లో చెత్త, వ్యర్థాలను సేకరిస్తారు. ప్రజలు ఎంతమేర చెత్త, వ్యర్థాలను తీసుకువచ్చారో లెక్కగట్టి అందుకు సమానంగా 20 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని గుంటూరు గ్రామీణ మండలంలో అమలు చేస్తున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ హెని క్రిస్టినా గుంటూరు గ్రామీణ మండలం లాలుపురం పంచాయతీలో వీటిని ప్రారంభించారు. స్వచ్ఛ రథం కాన్సెప్టులో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ స్వచ్ఛ రథం మండలంలోని అన్ని గ్రామాలను చుట్టివస్తుంది. స్వచ్ఛ రథం ఇంటివద్దకు వచ్చిన సమయంలో ప్రజలు తమ ఇళ్లల్లోని తడి, పొడి చెత్తను వాటికి కేటాయించిన డబ్బాలలో వేయాలి. ఆ వ్యర్థాల బరువును లెక్కగట్టి వాటికి సమానమైన నిత్యావసరాలు ఉచితంగా అందిస్తారు. చెత్త, వ్యర్థాల రకాన్ని అనుసరించి కిలోకి 16 నుంచి 20 రూపాయల వరకు లెక్కించనున్నారు. ఎన్ని కిలోలు బరువు తూగితే ఆ లెక్కన లెక్కగట్టి అందుకు సమానంగా నిత్యావసర వస్తువులు అందిస్తారు. గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, పాత పేపర్లు, ప్యాకెట్లు, కవర్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటి వాటిని స్వచ్ఛరథం సిబ్బందికి అందించి నిత్యావసరాలు తీసుకోవచ్చు. పల్లెలలో కూడా స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ సరికొత్త ఆలోచన చేసింది. ఇది మా లాల్పురం గ్రామం అండి, గుంటూరు రూరల్ మండలం లాల్పురం గ్రామం. ఈ గ్రామంలో ఈరోజు స్వచ్ఛరథం అనే ఒక పంచాయతీ తరఫున స్వచ్ఛరథం వచ్చిందండి. దాంట్లో తడి చెత్త, పొడి చెత్త కాన్సెప్ట్ పెట్టారు. తడి చెత్త పంచాయతీ వాళ్ళు డైలీ రెగ్యులర్గా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. పొడి చెత్త మంత్లీ 4 times ఆర్ 5 times వస్తారు. మా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్, స్టీల్ సామాన్ కానీ, తెల్ల సామాన్ కానీ, అట్టపెట్లు, ప్లాస్టిక్, ఆ సామాన్లు ఏవైనా వేస్ట్ మెటీరియల్ తీసేసుకొని మాకు కావాల్సిన ఇంట్లోకి సరిపడా వంట సరుకులు ఇస్తున్నారండి. అయితే మేము ఇంట్లో ఉన్న వేస్ట్ గా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు ప్లస్ స్టీల్ సామాన్ పగిలిపోయినవి వేస్ట్ మెటీరియల్ ఇచ్చాము. దానికి సరిపడా మాకు ఇంట్లో సరిపడా సరుకులు కందిపప్పు, మినప్పప్పు, వేరుశెనగ గుళ్ళు, గోధుమపిండి ప్యాకెట్స్ అలానే ఇచ్చారండి. బ్రష్లు చాలా బాగుందండి. ఇంట్లో ఉన్న వేస్ట్ బయట ఎక్కడ పడేయకుండా పంచాయతీ వాళ్ళే కలెక్ట్ చేసి మాకు సరిపడా మంచి ఐటమ్స్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. బయటికి వెళ్ళకుండా మా ఇంటి దగ్గరకు వచ్చి ఇలా వేస్ట్ తీసుకొని మాకు మంచి పని చేస్తున్నారండి. నా పేరు జయశ్రీ అండి. ఇక్కడ లాల్పురం గ్రామ పంచాయతీలో ఉంటాము. ఇలా వేస్ట్ ద్వారా ఇంటికి స్వచ్ఛ రథం ద్వారా వచ్చిన వేస్ట్ తీసుకుని నిత్యావసర సరుకులు ఇస్తున్నారండి. మేము ఎక్కడికో వెళ్ళి వేసే కన్నా ఇక్కడికే ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది. స్వచ్ఛ ఆంధ్ర లాగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం చాలా బాగుందండి. ఈ వేస్ట్ ఇవ్వడం ద్వారా మాకు నిత్యావసర సరుకులు, పప్పు, ఉల్లిపాయలు అవి ఇవ్వడం జరిగిందండి. రోజు మేము ఇచ్చి తీసుకుంటాము.